శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి జూన్ 25వ తేదీన జ్యేష్ఠ అమావాస్య అయితే రాబోతుందండి. అమావాస్య రోజున మన ఇంట్లోని అతి సులువుగా చేసుకునే పరిహారాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాండి. అందరూ కూడా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉంటారు, నరఘోషతో బాధపడుతూ ఉంటారు. ఎదుటివారు మనల్ని చూసి ఈర్ష్యపడుతున్నారు, నరదృష్టి తగిలింది అనుకుంటూ ఉంటాము. ఇలాంటప్పుడు మనం అమావాస్య నాడు చిన్న పరిహారాలు చేసుకుంటే వాటి నుండి ఉపశమనం అయితే కలుగుతుందండి అని నమ్మకము. నరదిష్టికి నాపరాయణ కరిగిపోతుందని ఒక సామెత అయితే మన పూర్వకాలం నుండి అయితే ఉందండి. అయితే ఈ అమావాస్య అంటే ఈ జ్యేష్ఠ అమావాస్య ఈ జూన్ నెలలో ఎప్పుడు వచ్చిందో తెలియచేస్తా అండి. ఇంకా ఈ అమావాస్య కాదండి, మనం ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజైనా మనం ఈ పరిహారాలు అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈసారి అమావాస్య వచ్చి జూన్ 25వ తేదీ బుధవారం రోజు వచ్చిందండి. ఇది బుధవారము, ఇంకా ఆరుద్ర నక్షత్రం అండి ఈరోజు. ఈ రోజున కనుక మనం ఇలా చిన్న చిన్న రెమెడీస్ అయితే చేసినట్లయితే, ఇంట్లో ఫాలో అయితే ఎలాంటి నరదిష్టి అయినా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. ఇంకా ఈ అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభమైందో ముందుగా నేను ఇప్పుడే తెలియజేస్తాను అండి. అమావాస్య తిథి ప్రారంభం వచ్చి 2025వ సంవత్సరం జూన్ 24 అనగా మంగళవారం రోజున సాయంత్రం 6:37 ప్రారంభమయ్యి 2025వ సంవత్సరం జూన్ 25వ తేదీ అనగా బుధవారం రోజున సాయంత్రం 4:34 వరకు అయితే ఈ అమావాస్య తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ప్రకారం మనం 2025వ సంవత్సరం జూన్ 25వ తేదీ అనగా బుధవారం రోజున మనం ఈ అమావాస్య పరిహారాలు అయితే పాటించాలండి. పితృదేవతలను స్మరించడానికి, గౌరవించడానికి నిర్దేశించిన రోజు జ్యేష్ఠ అమావాస్య. ఈ రోజున పూజలు, దాన ధర్మాలు మొదలైన కార్యక్రమాలతో పాటు పిండ ప్రదానం లేదా తర్పణం ఇస్తారు. ఇలా చేయడం వల్ల పితృదేవతలు ప్రశాంతంగా ఉంటారు, ఆశీస్సులు అందిస్తారు అన్నది మన పురాణ వచనం అండి. ఇంకా అమావాస్య రోజున ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే చిన్న చిన్న పరిహారాలు నిర్వహిస్తే ఎటువంటి నరఘోష, నరదిష్టి అనేది ఉండదండి. ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ అయినా చేసుకుంటారు. మన ఇంట్లో నరదిష్టి పోవడానికి, పిల్లలకి దిష్టి తీయడం అలాంటివన్నీ ఈ రోజైతే చేస్తారండి. నేను ఇక్కడ చెప్పే కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మన నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం పోతుందని నమ్మకం అండి. అవేంటో నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఆదివారం రోజు చేసే రెమెడీల్లో చాలా ముఖ్యమైనది, ఇంకా తేలికైనది మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. ఒకటి ఏంటంటే, మనం నిమ్మకాయ ఒకటి తీసుకొని వాటిని 2 బద్దలుగా చేసి ఒక పసుపు కుంకుమలో అని ఆ నిమ్మకాయ బద్దల్ని అద్దేసి ఒకటి పసుపుది ఒకటి కుంకుమగా ఉంచుతామండి. తర్వాత 2 ప్రమిదలు తీసుకొని వాటిలో కల్లుప్పు అనేది వేసుకొని ఆ 2 ప్రమిదలో ఒక నిమ్మకాయ బద్దని ఒక ప్రమిదలో ఇంకో బద్దని ఇంకో ప్రమిదలో పెట్టుకొని మన ద్వారం వద్ద అంటే బయట గుమ్మానికి మనం ఈ నిమ్మకాయలను అయితే అటు ఇటు పెట్టుకుంటే మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. ఉప్పు అనేది అప్పుల బాధ నుండి బయటపడేస్తుందని, నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుందని చాలా నమ్మకం అండి. 2 ప్రమిదలు తీసుకొని మనం ఈ కల్లుప్పు అయితే వేసుకొని మనం గుమ్మం బయట మనం ఇలా పెడితే చాలా మంచిదండి. మరొకటి ముఖ్యమైన చాలా శక్తివంతమైన రెమెడీ ఏంటంటే, మనం ఇక్కడ 5 ఎండుమిరపకాయలు తీసుకొని 3 నిమ్మకాయలను తీసుకొని ఒక దారానికి గుచ్చుకొని మన సింహద్వారానికి తగిలించాలి. నిమ్మకాయలు గ్రీన్ కలర్లో ఉండాలండి. ఇవి కట్టుకునే ముందు తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. మనం ఉదయం పూట లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాం కదండి. అమావాస్య రోజున ఆ పూజలు అయితే ఈ నిమ్మకాయల్ని పెట్టుకొని సాయంత్రం వేళలో మనం ఇది గుచ్చుకొని పూజ తర్వాత ఆ నిమ్మకాయలను గుచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. ఇంకా షాప్స్ కూడా కట్టుకోవచ్చండి, సాయంత్రం సమయంలో కట్టుకోవాలి. ఇంకా అందరికీ తెలిసిన మరొక రెమెడీ ఏంటంటే, మనం గుమ్మడికాయ ఉంటుంది కదండి, బూడిద గుమ్మడికాయ, అది తెచ్చుకొని మనం అమావాస్య రోజు గుమ్మడికాయని తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ రోజు పూజలు అయితే పెట్టుకోవాలండి. ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి ఆ పూజలో పెట్టుకొని తర్వాత ఉట్టి ఉంటుంది అండి, ఆ ఉట్టిలో ఆ గుమ్మడికాయని పెట్టి బయట సింహద్వారం వద్ద ఆ గుమ్మడికాయని అయితే కడతారండి. ఇలా మీరు కట్టుకోవడానికి కుదరకపోయినా మనకి దేవాలయాల్లో ఆ రోజున
గుమ్మడికాయలు అయితే అమ్ముతారండి. ఆ గుమ్మడికాయలైనా తెచ్చుకొని, పూజ చేసిన గుమ్మడికాయలైనా తెచ్చుకొని మనం ఇంటికి అనేది కట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ గుమ్మడికాయలు దొరకలేదు అనుకుంటే మనకి ఎండు కొబ్బరికాయ అయితే ఉంటుందండి. ఎండిపోయిన కొబ్బరికాయ అయితే అమ్ముతారు. ఆ కొబ్బరికాయకైనా మనం ఇలా పసుపు రాసుకొని బొట్లు అనేది పెట్టుకొని ఉదయం పూజలో ఆ దేవుడి దగ్గర పెట్టుకొని, ఆ లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టుకొని సాయంత్రం వేళలో మనం ఆ గుమ్మానికి అయితే కట్టుకోవచ్చండి. ఒకవేళ మీకు అది కూడా దొరకలేదనుకుంటే మనకి కొబ్బరికాయ వస్తుంది కదండి, అది ప్రతి ఇళ్ళల్లో మనకి అందుబాటులో అయితే ఉంటుంది కొబ్బరికాయ అనేది. ఆ కొబ్బరికాయతో అయినా మనం దిష్టి అనేది తీసేయవచ్చండి. ఆ కొబ్బరికాయకి పైన పసుపు రాసి కుంకుమ బొట్టు అనేది పెట్టుకొని వాటిపైన ముద్ద కర్పూరం అనేది పెట్టుకొని ఆ కర్పూరాన్ని వెలిగించిన తర్వాత ఇంటికి దిష్టి అనేది తీయాలండి. దిష్టి అనేది తీసిన తర్వాత కొబ్బరికాయని సింహద్వారం వద్ద కొట్టి ఆ కొబ్బరి చిప్పల్ని ఎవరు తొక్కని ప్లేసులో అయితే పెట్టాలండి. ఇలా మనం సాయంత్రం వేళల్లో ఈ అమావాస్య గడియల్లో మనం ఈ రెమెడీ అయితే చేయొచ్చు. చాలా మంచిదండి. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఎలాంటి నరదిష్టి నరఘోష ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. ఇంకా మరొక రెమెడీ వచ్చి ఏంటంటే మనకి కలబంద అనేది దొరికిద్ది కదండి. ప్రతి ఇళ్లలో కలబంద అనేది ఉంటుంది. ఆ కలబందని వేలుతో సహా కలబందని అయితే తెచ్చుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక దారంతో మనం అది కూడా సింహద్వారం వద్ద కట్టుకోవచ్చండి. కలబందకు కూడా కట్టుకుంటే చాలా మంచిదండి. నెగిటివ్ ఎనర్జీ అనేది పోయిద్ది అంటారు. ఇలా మనం ఇప్పుడు చెప్పిన పరిహారాల్లో మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఏదో ఒక పరిహారమైన చేసుకుంటే చాలా మంచిది. నరదిష్టి అనేది ఉండదు. ఇవన్నీ ఏంటంటే ఈ ఆచారాలు, ఈ పద్ధతులన్నీ మన పూర్వీకుల నుండి వస్తున్నదే అండి. వాళ్ళ ప్రకారమే మనం వీటినన్నిటినీ అనుసరిస్తూ ఉంటాము. ఇవన్నీ నమ్మకాలు, మన అందరివి నమ్మకంతో మనం ఇవైతే చేస్తూ ఉంటామండి. ఇంకా ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున మాంసం అసలు చేయడం పనులైతే కొన్ని ఉన్నాయండి. ఈ రోజున మద్యము, మాంసాహారాలకి దూరంగా అయితే ఉండాలండి. డబ్బు అప్పుగా తీసుకోకూడదు. కొత్త వస్తువులు కొనకూడదండి. తమ వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.